యిర్మీయా ప్రవచన పుస్తకం 30వ అధ్యాయము 12, 13 వాక్యాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్టు నీ దోషము, నీ గొప్ప దోషమును బట్టి కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షంప లేడు, నీ గాయములు చికిత్స చేయతగిన మందు నీకు లేదు. రెండోది ఏంటిది అంటే, వైద్యులకు అసాధ్యమైన వ్యాధి. ఏ వ్యాధి అండి చెప్పాలా? వైద్యులకు తలకాయ నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, నడువు నొప్పి వచ్చింది, కడుపుల నొప్పి వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు అని మనం సాక్ష్యం చెబుతూ ఉంటాం. అసలైన స్వస్థత ఏమిటంటే, నీ వ్యాధికి లోకములో మందు లేదు. దేవుడు కొడితే వ్యాధికి మందు ఉండదట. ఎవరు కొడితే చెప్పరేందండి? దేవుడు కొడితే వ్యాధికి మందు లేదు. గిలాలలో గుగ్గిలము లేదు, వైద్యుడు లేడు. అది ఘోరమైన వ్యాధి, చికిత్సకు అసాధ్యమైనది, మందు కూడా లేదు, దాన్ని బాగు చేయి వైద్యుడు లేడు. అలాంటి వ్యాధి కలిగిన వాటిలో నుంచి ఆయన అంటాడు, నేను స్వస్థపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను స్వస్థపరుస్తాను, హల్లెలూయా. ఎందుకంటే అలాంటి గాయములు నీకున్నాయి. కొన్నిసార్లు చూస్తాం, చాలామందిని వైద్యులు చేతులు ఎత్తేస్తారు. మేము చేయవలసిన ప్రయత్నాలను చేశాం, చేయాల్సిన వైద్యమంతా చేశాం, ఈ శరీరానికి మెడిసిన్ సహకరించట్లేదు, ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళండి, బ్రతికిన నాళ్ళు బ్రతుకుతాడు. మనం కూడా అలాగే తీసుకొని వస్తాం. నేను అంటాను, నా దేవుని సన్నిధిలో విశ్వసించగలిగితే అసాధ్యమైనది, వైద్యులకు అసాధ్యమైనది, నీ వ్యాధికి మందు లేని వ్యాధిని నా దేవుడు స్వస్థపరుస్తాడు. వైద్య శాస్త్రములు గ్రహించలేని, వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్య కార్యము చేసినావే, దేవుడైన యెహోవాను కెరూబులు శరాబులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. హల్లెలూయా. వైద్య శాస్త్రాలకు కూడా గ్రహించలేని, అసాధ్యమైన, వైద్యము లేని గాయమది. ఎవరు ఈ భూమి మీద మార్పలేని గాయం. అందుకే అలనాడు కుష్ఠి రోగిని గ్రామం వెలుపలకు పంపించడానికి కారణం ఏంటంటే, అప్పుడు కుష్ఠి రోగికి వైద్యము లేదు. వారు వెలివేయబడుతున్నారు. ఈనాడంటే కుష్ఠి రోగి వైద్యం వచ్చింది, కానీ ఆనాడు కొన్ని రోగాలకి వైద్యము లేదు. అసాధ్యం, ఇతడు బతకటం అసాధ్యం,
ఈ గాయం మాన్పడం అసాధ్యము అని నీవు అనుకుంటావా? ప్రారంభంలో చెప్పాను, దేవుని వాక్కు నిన్ను దర్శిస్తున్నప్పుడు, దైవ సేవకుడి నోటి నుంచి వస్తున్న మాట నిన్ను దర్శిస్తున్నప్పుడు, నీవు నయమాను వలె అసహ్యపడి వ్యసనపడి వెనుక్కి వెళ్ళక, నా దేవుని మాటను బట్టి నీ విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఆయన ఆరాధిస్తున్నప్పుడే నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? ఆయన ఆరాధిస్తున్నప్పుడే ఆయన మహిమ నీ మీదకు దిగి వస్తుంది, ఆయన ప్రభావము నిన్ను తాగుతుంది. నీలో ఉన్నటువంటి ఆ గాయములన్నీ నా దేవుడు మానుపునుగాక. ఆమేన్. వైద్యుల చేత బహుతిప్పలు పడవచ్చు మనం, కానీ నీకు కలిగిన రోగానికి వైద్యమే లేకపోవచ్చు, శాస్త్రవేత్తలు ఇంకా మందు కనిపెట్టకపోవచ్చు, కానీ స్వస్థపరచువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన లేనిదే ఏమీ చెప్పరేందండి. ఆయన ఏం లేనిది. నేను 90వ సంవత్సరంలో రోగినై మరలా బలపడిన తర్వాత పూర్తిగా స్వస్థపడలేదండి. నడుస్తుంటే ఎముకల నొప్పులు. ఈ బైబిలు ఈ మందిరం అంత పొడుగు కూడా పట్టుకొని నడవలేని పరిస్థితి. 2-3 సార్లు మార్చాలి, ఏళ్ళు పట్టుకొని. అంత బలహీనత ఎముకలు, సత్తువు లేదు నరములు ఎముకలు. నెలకు 2 ఇండిషన్లు చేసేవాళ్ళు. ఏమండి, ఆ నరాలు ఎముకలు బలపరచడానికి ఆ ఇండిషన్ ఉంటేనే నడిచి పని చేయగలిగిన స్థితి ఉండేది అప్పట్లో నాకు. ఆనాడు 13వ గుడారాల పండుగ గోరంట్ల, ఇప్పుడున్న మందిరంలో అది 13, 11 గుర్తులేదు. మొదటి గుడారాల పండుగకి వెళ్ళాను. గోరంట్లలో జరుగుతున్న మొదటి గుడారాల పండుగ చివరి రోజు, అది చివరి రాత్రి, శనివారం రాత్రి. ఏసన్న గారు వర్షిప్ చేస్తూ ఉన్నాడు, ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. నేను కూడా ఏకీభవించి ఏమంటే ఆత్మలో ఆనందిస్తూ ఉన్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు తాకాడు. నాటి నుంచి ఇక ఆ ఇండిషన్ లేవు. దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఆమేన్. కారణం ఏంటి? జీవితకాలం అంతా వాడాలన్నారు ఆ ఇండిషన్. ఆ రోజుల్లో ఇది 120 రూపాయలు ఒక్కొక్క ఇండిషన్. 120 రూపాయలు. నెలకు 2 ఇండిషన్. అవి వేస్తేనే నడవగలిగేవాడిని, లేకపోతే కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఆ గుడారాల పండుగలో దేవుడు దైవసేవకులతో మాట్లాడాడు, విశ్వసించు విశ్వసించు. ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థన చేసి ఆరాధించామో పరిశుద్ధాత్ముడు స్వస్థపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. వైద్యము కందని రోగము. ఏ రోగం అది? చిలకలూరుపేటలో రాజమోహన్ రావు అయితే 4 రోజులు గుండు సూదుతో నా శరీరం అంత పొడిసి నాకు అర్థం కావట్లేదు, ఇంత చనిపోతాడని పంపించేశారు. అప్పుడు గుంటూరు వెళ్ళాను, కొగ్గలూరు హాస్పిటల్కి, లోతరన్ హాస్పిటల్కి, లోతన సమస్త హాస్పిటల్కి. అక్కడ దేవుడు నన్ను ముట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను, వైద్యులకు అసాధ్యమైనది, అగోచరమైనది నా దేవుడు చేయగలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను, ఎన్ని వైద్యము చేసినా నీ వ్యాధికి ముగింపు లేదా? నా దేవుని సన్నిధికి రా, నా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన్ని అడుగు. ఏం చేస్తాడు ఆయన అంటే గాయములు కడతాడు. ఆమేన్. ఏ గాయములవి? వ్యాధికి ఏమి లేదట, మందు లేదు. నీ వ్యాధికి వైద్యము లేదు, నీ వ్యాధికి మెడిసిన్ లేదు. చేతులే వైద్య శాస్త్రం వదిలేసింది, కానీ నా దేవుడు వదిలేసేవాడు కాదు. ఆమేన్. ఆయన పట్టుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను తాకుతాడు, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు, ఎంతోమంది మనం చూస్తాం మరణ పడకలో నుంచి వచ్చినా కానీ, వైద్యులు చేతులు వదిలేసి ఇంటికి వచ్చినా కానీ దేవుని పాదాలు పట్టుకొని స్వస్థపడిన వారెందరో మన కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. కారణం ఏంటంటే వైద్యులకు అసాధ్యమైన గాయములను దేవుడు ఏం చేస్తాడట? బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? బాగు చేస్తాడండి. నువ్వెప్పుడు కూడా అధైర్యపడవద్దు. వైద్యులే అసాధ్యం అన్నారు, చెప్పలేమన్నారు, నమ్మకం లేదన్నారు, 4 రోజులు గడిచిందాకా, వారం గడిచిందాకా ఏం చెప్పలేమన్నారు, అబ్జర్వేషన్లో ఉంచామన్నారు అని గడగడలాడబాకు. ఆయన పాదాలు పట్టుకో, నీ వారు సజీవులుగా ఇంటికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వైద్యుల మాట విని నీవు అధైర్యపడవద్దు. వారికి ఉన్న శాస్త్రాన్ని బట్టి వాళ్ళు చెబుతారు, వారు చదివిన చదువును బట్టి వాళ్ళు చెబుతారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు చేతనైనంత వరకు పోరాడుతారు. అసాధ్యమైనప్పుడు ఇంటికి తీసుకెళ్ళమంటారు. కానీ వారికి అసాధ్యమైనది నా దేవుడు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? చెప్పరేందండి? వైద్యులకు అసాధ్యమైనది చెప్పరేందండి? ఆయన సాధ్యము చేసి నీ గాయాలు ముడుతాడు. వైద్యం లేదా ఇక? చేసి ముగించారా? ఆధార్యపడబాకు. దేవుని పాదాలు పట్టుకో, ఆయన అడుగు. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు నీ గాయములను మాన్పువాడు ఆయనే. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఈ వైద్యము లేని గాయాలు మనకి ఎందుకు వస్తాయి అంటే, పాపమును బట్టి. దేన్ని బట్టి? నీ పాపమును బట్టి నువ్వు వ్యాధిగ్రస్తుడవైతివి. వైద్యము లేదు. ఏ చిన్న బలహీనతలు కాదు, వైద్యము లేని బలహీనతలు. నేను అంటాను, వాటిలో నుంచి కూడా నా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎందుకు శిలువ మానును మోసుకొని వెళ్ళాడంటే, మనకు కలిగిన గాయములను, వైద్యులకు అసాధ్యమైన గాయములను ఆయన స్వస్థపరచటానికి, ఆయన మన పాపములను బట్టి, మనకు కలిగిన రోగ గాయములను బట్టి ఆయన శిలువ మోసుకొని, ఆయన గాయపరచబడి, ఆయన శిలువ వేయబడి, ఆయన మరణించి, ఆయన గాయముల ద్వారా అసాధ్యమైనటువంటి గాయములను మనలో ఉంచి తొలగించిన దేవుడు నా దేవుడు. ఆమేన్. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. ఏంటి ఆ స్వస్థత అంటే, వైద్యులకు అసాధ్యమైనటువంటి రోగములకు స్వస్థత, వైద్యులకు అసాధ్యమైన గాయములకు స్వస్థత. వైద్య శాస్త్రాలే గ్రహించలేని బలహీనతలకు స్వస్థత కలగ చేయాలని ఆయన శిలువ మానును మన కొరకు మోశాడు. ఆయన గాయపరచబడ్డాడు, ఆయన శిలువలో వేలాడాడు. మనందరికీ కూడా ఈ వైద్య శాస్త్రానికి అగోచరమైన వాటిని సాధ్యమైన వాటినిగా చేసి నడిపించాడు. ఆయన మనల్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. నేను చెప్పగలను, నా దేవుడు నన్ను వైద్యులు వదిలేసిన దేవుడు నన్ను వదిలేయలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయలేదు? వదిలేయలేదు.
ఎందుకో తెలుసా? వైద్యము లేని గాయము. ఆ గాయములు ఎలా మార్చబడతాయి అంటే, ఆయనే మన పాప భారం అనే గాయాలని శిలువ మాను మీద మోసుకుంటూ వెళ్ళాడు. వైద్య శాస్త్రానికి అసాధ్యమైన గాయాలు మాల్పటానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకేం కలిగింది? ఇప్పుడు స్వస్థత కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగింది నాన్న? స్వస్థత. దేవుడు మనకి సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. మనం చేయవలసింది ఒకటే, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? మనుషుల పాదాలు పట్టుకోవద్దు, దేవుని పాదాలు పట్టుకో. దేవునికి ప్రార్థన చేయి. గాయము, వైద్యము లేని గాయాలు ఎన్నో ఉంటాయండి. ఎప్పుడు చెబుతాను, ఎబ్బేసుకు ఎన్ని గాయాలు. తల్లే తన హృదయాన్ని గాయపరుస్తూ ఉంది. తన వారే తన హృదయాన్ని గాయపరుస్తున్నారు. దరిద్రుడు అని. కానీ ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మొరపెడితే ఆయన గాయములు కట్టాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? ఆయన గాయములు కట్టాడు అంటే తన దరిద్రతను తొలగించాడు. తన సహోదరుల కంటే ఘనము పొందినవాడాయను. ఆమేన్. నేను అంటాను, ఏ విధము చేతనైనా నీ గాయములు కట్టు. ఒకటి, మన దేని వలన వస్తుంది? మన మూర్ఖత్వము వలన మనకి గాయాలు కలుగుతాయి. రెండోది, మన పాపములను బట్టి వైద్యులకు అసాధ్యమైన గాయాలు తగులుతాయి. వైద్యము లేదు, నీకు వైద్యం చేయటానికి అక్కడ మెడిసిన్ లేదు, చేసిన నీ శరీరం సహకరించట్లా. కానీ నా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? స్వస్థపరచగలిగిన యెహోవా.